నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలి అని శ్రవణం చేస్తూ ఉన్నాము. శ్రవణం తర్వాత మననం తర్వాత ఆ ధ్యాసలో ఉండడం, దాన్ని నిధిధ్యాస అంటారు. ఆ తర్వాత సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది. దాన్ని అల్టిమేట్ ఏమన్నారంటే సాక్షాత్కారం అన్నారు, అనుభవం అన్నారు, సిద్ధులు అన్నారు. ఏదన్నా అవనియండి, అల్టిమేట్ ఏంటంటే అనుభవం. అనుభవం ఏంటి? మనం తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి విషయం గ్రహించాలి అంటే భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం విషయం గ్రహించడం తప్ప రెండో మార్గం లేదు అనేటువంటి విషయమే భగవద్గీతలో చెప్పారు. ఏం చెప్పారు భగవద్గీతలో? అన్ని జ్ఞానాలు ఏమున్నాయి అంతే కదా. పాటలు జ్ఞానమే, తర్వాత ఆర్ట్ జ్ఞానమే, వ్యాపారం సంపాదించడం జ్ఞానమే, అన్ని జ్ఞానాల కిందకే వస్తాయి. కాకపోతే అల్టిమేట్ జ్ఞానం ఏంటి అంటే భగవతత్వానికి సంబంధించిన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటారు. ఇది గనక తెలిస్తే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది ఈ భూమి మీద లేదు అనేటువంటి అవగాహన ఈ జ్ఞానం వల్ల వస్తుంది అని మనకి భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ చాప్టర్ నుంచి 18 వరకు చెప్పింది అంటే బాగా మనకి ఇంకా అర్థమయ్యి దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే ఉన్న విషయం ఒకటే అయినా దాన్ని సూక్ష్మంగా మనకు అర్థం కావడానికి ఎన్ని రకాలుగా కావాలంటో అన్ని రకాలుగా చెప్పటం జరిగింది. టోటల్గా భగవద్గీతని, బ్రహ్మసూత్రాల్ని, ఆ తర్వాత మన ఉపనిషత్తుల్ని వీటిని కలిపి శాస్త్రం అంటారు. ఇది ప్రస్థానత్రయం అంటారు దీన్ని. అంటే ఏంటి, మన జీవన విధానంలో ప్రయాణం మొదలుపెట్టి చివరికి అల్టిమేట్ ఏంది అనేటువంటి గ్రహించే విషయంగా ఇది చెప్పటం జరిగింది. తర్వాత ఏం చెప్తాడు, మొత్తం టోటల్గా 18 చాప్టర్లు ఉంటే ఒక యుద్ధ భూమి ఒకటి క్రియేషన్ అయింది. అప్పుడు యుద్ధ భూమి ఉంది, ఇప్పుడు మన సంసారమే మనది యుద్ధ భూమి. ఏమవుతుంది ఇక్కడ, ఈ సంసారంలో మన దుఃఖానికి కూడా నిజంగా చెప్పాలంటే కారణం ఏంటి, ఐడెంటిటీయే కదా. అత్తగారింటికి వస్తాము, కోడల్ని సరిగా చూడలేదేమోనని దానికి ఘర్షణ. పోనీ అత్తగారు పెద్దగా అయిపోతుంది, కోడలు కూడా కొంచెం పెద్దగా అయిపోతుంది, మళ్ళీ అత్తగారు ముసలితనం వచ్చేటప్పటికి ఆమెను చూడలేదని ఘర్షణ. అంటే అల్టిమేట్ ఏంటింది, ఎవరిని చూడటం అనేటువంటి ప్రాసెస్ ఎందుకు వస్తుంది? ఈ భౌతికంగా మనం చేసిన ప్రతి పనిని వ్యాపారంగా చూసుకోవటం వల్ల నేనేం వచ్చాను, నాకేమి ఇస్తావు, తర్వాత మీ ఇంటికి వస్తున్నాను, నువ్వేమి ఇస్తావు అనేటువంటి ధోరణితోనే మన జీవత్వం ఉంది. దానికి కారణం ఏంటి, మన అహంకారం, మన మమకారం, అంతకంటే ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఏంది, అర్జునుడు అంటే నరుడు, భగవాన్ అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి 6 గుణాలతో ఉన్నటువంటి భగవతత్వం. అంటే ఏంటి, ఐశ్వర్యం, ఆ తర్వాత సర్వత్రా వ్యాపించున్నది, ఆ తర్వాత లిమిటేషన్స్ ఏమీ లేవు అనేటువంటి వ్యవహారంగా ఉన్నది భగవతత్వం. మనది వచ్చేంటి, మనది జీవత్వం. ఎంతసేపటికేంటి నేను, నాది, నా వస్తువులు, నా ఇంద్రియాలు, నా కోరికలు అనేటువంటి వ్యవహారం తప్ప పిసరంతా కూడా దాటని వాళ్ళం మనం. అటువంటి మనస్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి భగవాను యుద్ధ భూమిలో బోధించడం జరుగుతుంది. ఎప్పుడు బోధించాడు, అర్జునుడు ప్రిపేర్ అయ్యాడు. అర్జునుడు కృష్ణుడు కలిపి చాలా సంవత్సరాలు కలిసే ఉన్న, ఎప్పుడు జ్ఞానం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలే. ఇప్పుడు యుద్ధభూమికి వచ్చిన తర్వాత అర్జునుడు ప్రిపేర్ అయినాడు. ఏంటి ఇదంతా నాకేందో విరక్తిగా ఉంది, నాకు బంధువులందరినీ చెప్పి నేను పరిపాలన చేయబోయేది ఏంటి, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు కదా, వాళ్ళు కూడా బయట వాళ్ళు కదా, నా బంధువులే కదా, నేను అసలు ఎందుకు యుద్ధం చేయాలి, నాకు ఈ పవరు గట్రా ఏం అవసరం లేదయ్యా, నేను వెళ్ళిపోతాను అని జారిపోతాడు యుద్ధభూమిలో. అప్పుడు భగవాన్ చూస్తాడు, చివరికి సరేనయ్యా, కరెక్టేను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అంటే అర్థం ఏంటి, ఎవరికి వాళ్ళకి నేను తెలుసుకోవాలి అనేటువంటి స్థితి వచ్చిందాకా ఎవరు చెప్పినా ఎవరు వినరు, ఆచరించడానికి కూడా అసలు వినరు. ఎందుకంటే ఇది మాది కాదు కదా అని, ఇప్పుడు అందరూ మన చేతిలో వీడియోలు కదా, ఇది మాది కాదని మనం తిప్పేస్తాం కదా, అలా తిప్పేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అర్జునుడు ప్రిపేర్ అయినాడు సత్యం ఏదో తెలుసుకుందామని. చివరికి ఇంకేమడుగుతాడు, నాకు ఇంకా నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు, నాకు ఇంకా దుఃఖమే వస్తోంది, నేను గురువుగా స్వీకరిస్తున్నాను, నువ్వు ఏమి చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని సరెండర్ అయిపోతాడు. అంటే ఏంటి, మనం ఏది నేర్చుకోవడానికైనా సరే మనం వినేటువంటి విషయం మీద మనకి శ్రద్ధ, ఆ తర్వాత తెలుసుకుంటున్న విషయం మీద మనకు ఒక అవగాహన, దాని గురించిన ఒక విలువ మనకు అర్థమైతే తప్ప మనం ఏది కూడా నేర్చుకోము. ఇప్పుడు ఇక్కడ యుద్ధభూమిలో జరిగిన విషయం అదే. అర్జునుడు రెడీ అయిపోయినాడు, నిన్ను గురువుగా స్వీకరిస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నా వల్ల కాదు అని సరెండర్ అయిపోతాడు.
అప్పుడు ఏంటి, ఓహో పర్వాలేదు, అర్జునుడు విషయం వినడానికి అర్థం చేసుకోవడానికి రెడీ అయి ఉన్నాడు, సరే బోధిద్దాంలే. అంతే కదా, ఎవరికైనా సరే తెలిసింది అవతల వాళ్ళు అర్థం చేసుకుని బాగుపడతారు అంటే మామూలు మన జీవితంలో ఉన్న వాళ్ళకే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఆ పరమాత్మ తత్వం, ఆ భగవానికి ఇంకా ఎంత ఉంటుంది. అందుకని చెప్తాడు కదా, ఎవరు ఇటువంటి విషయాల మీద శ్రద్ధ చూపరయ్యా, ఎందుకు ప్రతి వాళ్ళు భౌతికంగానే పరిగెడతారు, అసలు సత్యం కనుక్కుందామని ప్రయత్నం చేసేవాళ్ళు కోట్లల్లో లక్షల్లో కూడా ఉండరు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేసినా దాన్ని సరిగా చేసుకోరు. పోనీ సరిగా అర్థం చేసుకున్న నన్ను కరెక్ట్గా నా స్థితికి నా దగ్గరికి రారు అంటాడు. అంటే ఏంటి, బ్రహ్మ విద్య అనేది ఎంత కష్టమో ఆ భగవానే మనకు భగవద్గీతలో చెప్పటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, అర్జునుడు ప్రిపేర్ అయినాడు కాబట్టి చెప్తాడు. సరేనయ్యా చెప్తాను విను. నువ్వేంటి, ఇప్పుడు నీ దగ్గర కర్మ శరీరం ఒకటి ఉంది, నీ దగ్గర లోపల నీ దగ్గర ఒక ప్రాణశక్తి ఉంది. ఆ తర్వాత ఏంటి, నీ ప్రాణశక్తి నీ 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 క్రియాశక్తి కలిపి నీ శరీరం ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఈ మూడైతే నీ దగ్గర ఉన్నాయి కదా, ఈ మూడు స్థితులు నీ దగ్గర ఉన్నాయి కదా, స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు శరీరాలు నీ దగ్గర ఉన్నాయి కదా, అంతే కదా. ఇప్పుడు ఈ తర్వాత ఇంకోటి ఏంటి, నీ దగ్గర మూడు గుణాలు కూడా ఉన్నాయి, సత్వగుణం, తమగుణం, రజోగుణం. ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు జ్ఞానస్థితికి రావాలి. జ్ఞానస్థితికి రావాలంటే డైరెక్ట్గా జ్ఞానస్థితికి రాలేవు. దానికి ఏమన్నారు అంటే క్రమముక్తి అన్నారు. క్రమముక్తి అంటే క్రమంగా చేసుకుంటూ పోవాలి. సడన్గా ఒక రోజులోనో ఎవరో నెత్తి మీద చేయబెడితేనో ఏదో నీకు మేమంతా ఇచ్చేసామంటేనో ఇది వచ్చేది కాదు. ఎందుకు కాదు, ఈ శరీరం అనేటువంటిది తమో గుణంతో ఉన్నటువంటి ఈ శరీరానికి ఫస్ట్ క్వాలిటీ ఏంది, అజ్ఞానం. రెండోది ఏంటి, రజోగుణం. ఈ రజోగుణానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి, విక్షేపం, ఎంతసేపటికి కదలిక, అలా వెళ్ళాలి ఇదా వెళ్ళాలి. ఈ ఫస్ట్దేమో ఆవరణ, రెండోది విక్షేపం. మూడోది సత్వగుణానికి ఉన్నట్టు. సత్వగుణం కూడా చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా సాత్వికులు అంటారు. సత్వగుణం కూడా గొప్ప గుణం ఏం కాదు. సత్వగుణం కూడా నేను సుఖంగా ఉన్నాను, రెస్ట్గా ఉన్నాను, నేనేదో తెలుసుకుంటున్నాను అనేటువంటి ధోరణిలోనే ఉంటుంది. పరమాత్మ తత్వస్థితికి వెళ్ళడానికి ఈ మూడు గుణాలు అడ్డంకే. అందుకని ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటాయి. మనలో కూడా అంతే. ఈ తమోగుణం నుంచి మొదలుపెట్టి చిన్నగా తమోగుణం దాటి ఆ తర్వాత రజోగుణం పరిగెడుతున్నటువంటి మనసును కొంచెం పట్టుకొని ఆ తర్వాత జ్ఞానస్థితికి వచ్చి చివరికి అది కూడా దాటి పరమాత్మ తత్వస్థితికి రావాలి అని భగవద్గీతలో మన అర్జునుడికి భగవాన్ బోధించాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, కర్మ చెప్పాడేంటి, నువ్వు నాదనుకుని ఏది చేయవాకు, యుద్ధం చేయడానికి నువ్వెవరు ఇక్కడ, ఇవన్నీ ఆల్రెడీ అన్ని సృష్టిలో క్రియేట్ అయిపోయి ఉన్నాయి, నువ్వు జస్ట్ మధ్యలో నిలబడతావు అంతే, నువ్వు ఇక్కడ చేసేది ఏమీ లేదు, నువ్వు చంపినా చచ్చిపోయినా మరణం అనేది జరిగిపోతుంది. కాకపోతే నువ్వేం చేయాలి, నేను డెఫినెట్గా వీళ్ళందరినీ చంపాలి, నేను యుద్ధంలో గెలవాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేటువంటి రాబోయే ఫలితం గురించి ఎక్కువ మనసులో పెట్టుకోవాకు. భగవంతత్వం ఇచ్చినటువంటి ధర్మం, ఈ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, దీని లాభ నష్టాలతో నాకు పని కనుక లేదు అని కనుక నువ్వు చేసావు అంటే నీ మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు. నేనేదో ఒక డాక్యుమెంటరీనో ఒక సినిమానో ఏదో ఒక వచ్చిన ట్రైలర్ చూశాను. ఏంటది, మర్చిపోయాను, ఓపెన్ హైమర్ అనుకుంటా. ఇతను 1940లో అదేమంటారు దాన్ని, అణుబాంబు అంటే వాళ్ళు జర్మనీ వాళ్ళు హైడ్రోజన్ బాంబు కనిపెట్టాడని ఇతను ఆటం బాంబు కనిపెట్టాడు. ఆ ఆటం బాంబే పాపం జపాన్ మీల్లోని హిరోషిమా నాగసాకి మీద వేస్తే అందరు చచ్చిపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అలాంటి బాంబుని కనిపెట్టేటప్పుడు ఇతను భగవద్గీత చదివాడట. భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి. ఏంటి, పుట్టించేది నేనే, చంపేది నేనే, ఈ పుట్టుకకి చంపటానికి కారణం మధ్యలో వాళ్ళు ఎవరు కారు, అంతా భగవతత్వమే అని చెప్పాడట. అది చదివిన తర్వాత ఇతను చాలా ఎవరు ఇప్పుడు ఆటం బాంబు తయారు చేసిన ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యాట. అంటే ఏంటి, ఈ ఆటం బాంబు వల్ల నేనేస్తే అందరూ చచ్చిపోతున్నారు కదా అని ఒక గిల్ట్ ఉంటుంది కదా, ఆ గిల్ట్లో నుంచి బయటపడటానికి భగవద్గీత. అంటే ఇది ఇప్పుడు ఈ ఆటం బాంబు తయారు చేసింది 1940s. ఆ టైంలోనే అతను భగవద్గీత చదివి ఆ 2 శ్లోకాలు అర్థం చేసుకున్నట్ట. అంటే ఏంటి, ఎందుకు చెప్పాడు భగవద్గీత, నిజంగా చెప్పింది ఏంటంటే నబ్బ దేవుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు అనేటువంటి విషయం ఎక్కడా చెప్పాల. నువ్వే దైవత్వం. ఎప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు, నీకున్నటువంటి అజ్ఞానం ఆవరణ పోవాలి. అజ్ఞానం అంటే ఏంటి, నేనే శరీరం, నేనే అనే భావం ఎప్పుడైతే పోతుందో, తర్వాత నేను తప్ప ఇంకెవరు చేయలేరు అనేటువంటి అహం పోతుందో ఆటోమేటిక్గా నువ్వు జ్ఞానస్థితికి వస్తావు. అలా రావాలంటే ఏం జరగాలి, నీ బుద్ధి నిశ్చలం కావాలి, నీ మనసు సంకల్ప వికల్పాలు చేయకుండా ఉండాలి, ఏ పని చేస్తున్నా ఆ పని ఫోకస్ పెట్టి చేయగలగాలి. అలా చేసే విషయాన్ని భగవద్గీత మనకి నిజంగా చెప్పాలంటే చెప్పటం జరిగింది. కర్మయోగం అంటే ఏం ఆశించకుండా చెయ్యి. రెండేంటి, యోగం అంటే ఏంటి, నీ ఇంద్రియాలు నీ మనసు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అందుకని వాటన్నిటినీ కట్టడి చెయ్యి,
కోరికలు తగ్గించుకో. ఎప్పుడైతే నువ్వు కోరికలు తగ్గించుకుంటావో నీ ఇంద్రియాలు, నీ మనసు ఇవన్నీ కూడా ఒక తటస్థితి వచ్చేస్తాయి. అంటే ఒక వైట్నెస్ వస్తుంది. మూడోది ఏంటి? భక్తి. నీ బుద్ధిని ఏంది ఒకే విషయం మీద పెట్టు. ఏంటి? నాకు సత్యం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. భౌతికంగా ఏం వస్తున్నాయి, ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఏది అడిగినా బాగా తెలిసినట్టు చెప్తారు, తెలియనట్టు చెప్తారు. ఇక్కడ అర్థం చేసుకోవటానికో సాధించడానికో ఇంత వయసు వస్తున్నప్పటికి ఇప్పటికి ఏమీ లేదనేటువంటి విషయం ఇప్పటికి అవగాహన అయింది. ఇప్పుడు నాకేంటి? ఒక సత్యమే కావాలి తప్ప మిగిలిన నాకు అవసరం లేదు అనేటువంటి అనన్య భక్తి వచ్చినప్పుడు ఒకే విషయం మీద నువ్వు మనసు నిలబడతావు అని భక్తి యోగం చెప్తూ, అది ఎన్ని చాప్టర్స్? 1 నుంచి ఫస్ట్ టైం అర్జునుడి విషాద యోగం, అహంకారం మమకారమే కారణం, అది పోగొట్టుకోవాలంటే కర్మని, భక్తిని, యోగాన్ని ఒకే విషయం మీద పెట్టేట్టుగా బుద్ధిని తిప్పేసుకొని కర్మయోగి లక్షణాలు, ఆ తర్వాత యోగి లక్షణాలు, ఆ తర్వాత భక్తుల లక్షణాలు చెప్తూ మనం ఇప్పుడు 13వ చాప్టర్ వచ్చి జ్ఞానయోగం గురించి మాట్లాడుతున్నాం. 13 నుంచి 18 వరకు కంప్లీట్గా జ్ఞానయోగం చెప్పాడు. ఈ 13లో జ్ఞానయోగం ఈ చాప్టర్ ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞ యోగం చెప్పాడు. దాన్ని దాదాపు మనం 26 టాక్స్ చేసుకున్నాం. క్షేత్రం అంటే ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటి శరీరం. క్షేత్రజ్ఞత అంటే మన దానికి సంబంధించినటువంటి జ్ఞానం. క్షేత్రాలు డిఫరెంట్ అయినా అన్ని క్షేత్రాల్లో ఉన్నది పరమాత్మతత్వమే. క్షేత్రం అనేది ప్రకృతి, పరమాత్మతత్వం అనేది భగవతత్వం. ఈ రెండు కలిసే ఉన్నాయి, కలిసే పని వ్యక్తం చేస్తాయి అనేటువంటి విషయం చెప్పాడు. కాకపోతే ఏంటి? తత్వానికి ఇవేవి అంటవు, ఎందుకంటే అది నిరాకారమైంది కాబట్టి. ఏం అంటించుకున్నా, ఏమి చేసినా దానికి బాధ్యత అంతా ప్రకృతిదే. ఎప్పుడే ప్రకృతి బాధ్యత అనుకుంటుందో నాది అనేటువంటి జీవత్వం తనతో నెత్తినేసుకొని, ఏది ఆ జీవత్వం కూడా నిజం చెప్పాలంటే భగవతత్వంలో నుంచి వచ్చింది. కానీ ఈ భగవతత్వం కూడా వీటి వల్ల, దీనివల్ల ఈ అజ్ఞానం ఆవరణ వల్ల కప్పిపోయి నాదే శరీరం అనుకొని దుఃఖపడుతూ ఉన్నది. అల్టిమేట్ ఏంటి? శరీరానికి ఏం సంబంధం లేదు, ప్రకృతి ఉన్నదంతా ఒకటే తత్వం, దానికి ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే అది నిరాకారం, అదేం తగిలించుకోలేదు కాబట్టి అనేటువంటి విషయంగా 100% వండర్ఫుల్గా హ్యాపీగా ఎలా ఉండాలి అనేటువంటి విషయమే జ్ఞానం కూడా చెప్పింది. ఇక్కడ జ్ఞాన లక్షణాలు ఏం చేసింది? నువ్వు కుదించుకున్నటువంటి నీ మనసుని విశాలం చేసుకో. నేను అని అహంకారం పడవాకు, క్షమించు, అహింసలోకి వెళ్ళగవాకు, ఒకే విషయం మీద మనసు పెట్టు, భగవతత్వం తప్ప నాకు ఇంకేం వద్దు అని అనుకో, కోరికలు తగ్గించేసుకో. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో, నువ్వు జ్ఞానస్థితిలో ఉంటావో, అజ్ఞానం పడ్డమని ఎగిరిపోతుంది. ఈ కనపడుతున్న అన్నిటికీ కారణం జస్ట్ ప్రకృతి తప్ప ఇంకేం కారణం కాదు. ఈ ప్రకృతిలోకి పరమాత్మతత్వాన్ని ప్రవేశపెట్టింది భగవతత్వమే. అందుకని ఆ భగవతత్వమే ప్రకృతిని మాయను పట్టుకొని వర్క్ చేసుకుంటూ పోతున్నది అనేటువంటి విషయం నిన్న మనం క్షేత్రజ్ఞ విభాగంలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వచ్చి 14 అనుకుంటా, 14 గుణత్రయ విభాగ యోగం. తర్వాత ఇంకొకటి అబ్బా, తెలిస్తే కూసు విద్య, తెలియకపోతే బ్రహ్మ విద్య. అంటే ఏంటి? మొట్టమొదటి మనం వినడం మొదలుపెట్టిన తర్వాత, మీరే కాదు నేను దాదాపు భగవతత్వం దయవల్ల 10-15 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి చదువుకోవటమో వినడమో ఉంది. ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు మనకి చాలా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు టీవీలో ఒక్కొక్కరు చెప్పే వాళ్ళని చూస్తే కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కుండలిని అంటారు, ఆ తర్వాత కుండలిని శక్తి అంటారు, ఆ తర్వాత వామాచారం అంటారు, ఏదో దక్షిణాచారం అంటారు, తర్వాత కామాఖ్య అని అమ్మవారికి ఏదేదో బలులు గిల్లులు ఇవ్వాలంటారు, ఆ తర్వాత ఇంకా ఏంటి, తర్వాత ఇంకోటి ఏంటి చక్రాలు అంటారు, తర్వాత కోశాలు అంటారు, ఆ తర్వాత గుణాలు అంటారు, ఆ తర్వాత రకరకాల పేర్లు. ఎంత కన్ఫ్యూజనో అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే భగవద్గీత అనేది అద్వైత తర్వాత ఏంటి, సృష్టి గురించి కూడా 3 వాదాలు ఉన్నాయి. మొట్టమొదటి వాదం ఏమంటారు? ఆరంభవాదం అంటారు. అంటే ఎక్కడో ఎవరో కూర్చోనో ఏదో జరిగారు, ఎవరో సృష్టికర్త ఉన్నాడు అలా అన్నట్టు చెప్తారు. దానికి పెద్దగా ఇలా జరిగింది అని చెప్పడానికి డైరెక్ట్ ప్రూఫ్లు ఏమీ లేవు. రెండోది ఏమంటారు? పరిణామవాదం అంటారు. అంటే ఏంటి? ఏదో పురుగు నుంచి మనిషి, జంతువులు, 4 కాళ్ళ జంతువులు, ఆ తర్వాత కోతి నుంచి మనిషి, ఇట్లా పరిణామం చెందుకుంటూ వచ్చారంటారు. దానికి సంబంధించింది కూడా పెద్దగా ఆధారాలు లేవు. కాకపోతే ఏంటి, భౌతికంగా పరిణామం చెందుకుంటుంది, దాన్ని కాదనలేము. కాకపోతే కొన్ని లక్షల సంవత్సరాల నాడు అనుకుంటాను, అది ఎక్కడ మన ఆఫ్రికాలో ఒక బాడీని ట్రేస్ చేస్తే ఆ బాడీలో ఉన్న లేడీ పేరేదో పెట్టారు, ఆమెలో ఉన్న డిఎన్ఏ మనందరిలో ఉన్న డిఎన్ఏ ఒకటే అన్నారు. అంటే ఏంటి, భౌతికంగా కూడా సైన్స్ భగవతత్వానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు భగవతత్వం చెప్పింది ఏంటి, సర్వత్రా వ్యాపించున్నది నా తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నది. అంటే ఏంటి, అందరి మానవుల్లో ఉన్నది ఒకటే డిఎన్ఏ అని కూడా
మొన్నది సైంటిఫిక్గా కనుక్కున్నట్టున్నారు. సో ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి, పరిణామవాదంలో భౌతిక పరిణామం ఉండొచ్చు, కానీ ఇది కోతి నుంచి రావడం ఇటువంటి వాటి గురించి కూడా పెద్దగా ఆధారం లేవు. మూడోది వచ్చి ఆవర్తవాదం అంటారు. ఆవర్తవాదం అంటే అద్వైత వేదాంతం. ఈ అద్వైత వేదాంతం అనేది మన 4 వేదాల్లో, వేదం అంటే తెలుసుకోవటము అని అర్థం. ఈ తెలుసుకోవడంలో ఏంటి తెలుసుకుంటున్నాము, మన జీవన విధానము, ఎలా మనము కండక్ట్ చేసుకోవాలి, ఎలా పూజలు అన్నీ మొత్తం అనుష్ఠానం అంతా వేదాల్లో చెప్పటం జరిగింది. 4 వేదాలు. కొంతమంది అంటారు అసలు 4 వేదాలు కాదు, ఉన్నది 3 వేదాలేను, అధర్మ వేదాన్ని కొంచెం డిఫర్ చేశారు అన్నట్టు ఏదో అంటారు. ఎనీహో అల్టిమేట్ ఏంది, వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా ఒక 3 కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ఈ గుణత్రయ విభాగంలో చెప్తాడు. అంటే ఏంటి, ఎన్నో ఉన్న సత్వతమ రజో గుణాలు, వాటికి సంబంధించిన విషయం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకుంటున్నది, ఆరంభవాదము, పరిణామవాదము. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అద్వైతం ఏంటి, వేదాల్లో లాస్ట్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు అన్నారు. ఉపనిషత్తులు అంటే జ్ఞానం, అంటే ఆ జ్ఞానస్థితి కూడా అంతమైన తర్వాత ఉండేది వేదాంతం అన్నారు. అంటే ఏంటి, ఇంకా తెలుసుకునేవాడు ఉన్న కొద్దీ మనం తెలుసుకునేవాడు ఉంటూనే ఉంటాడు, చేసేవాడు ఉండే కొద్దీ చేసేవాడు ఉంటాడు. అంటే ఏంటి, చూసేవాడు ఉండే కొద్దీ చూసేవాడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకు అల్టిమేట్ ఉపనిషత్తుల్లో ఈ అద్వైత వేదాంతం చెప్పింది ఏంటి, అనుభవం ఉంటుంది, జరిగే విషయం ఉంటుంది, కానీ అనుభవించేవాడు ఉండడు. అంటే అర్థం ఏంటి, కర్త భోక్త ఫలం అనేది కదా దాని కర్మయోగంలో చెప్పింది. ఇప్పుడు ఏ స్థితికి రావాలి, కర్త లేడు, అనుభవం ఉంటుంది, విషయం జరిగేది ఉంటుంది, నేనే చేస్తున్నాను అనేటువంటి భావం లేకపోతే అంటించుకునేవాడు ఎవడు లేడు అనేటువంటి విషయంగా చెప్పారు. ఎందుకు లేరు, ఆ పరమాత్మతత్వానికి ఈ అంటించుకునేవాడికి తేడా లేదు, కాబట్టి ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం చెప్పిందే అద్వైత సిద్ధాంతం. ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్తున్నది కూడా ఉపనిషత్తుల సారమే, అద్వైత సిద్ధాంతమే చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇప్పుడు 13 జ్ఞానం గురించి చెప్పాడు కదా, ఇప్పుడు 14లో ఏం చెప్తున్నాడు, గుణత్రయ విభాగం గురించి చెప్తున్నాడు. ఏంటి అసలు గుణత్రయ విభాగం అంటే, అందరూ చాలా క్యాజువల్గా మాట్లాడే వాటిలో సత్వగుణం అండి వాడు, వాడిదంతా తమో గుణం, వాడిదంతా రజోగుణం అని చాలా సహజంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు సత్వతమ రజోగుణాలంటే ఏంటి, అవి అసలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం మాట్లాడబోయే ముందర కొంచెం అసలు మనకి ఇప్పుడు భగవద్గీత ప్రిన్సిపల్ ఏంటి, సిద్ధాంతం ఏంటి అంటే నిరాకారమైనటువంటి ఒక శక్తిలో నుంచి సృష్టి జరగాలనేటువంటి సంకల్పం కానివ్వండి, సంకల్పం వస్తే మళ్ళీ వికల్పం వస్తుంది, ఒక నిర్వికల్పమైనటువంటి కూడా స్థితిలో ఉన్నటువంటి ఒక పరమాత్మ శక్తి, ఒక ఆలోచన, అది మనకెవరికి వ్యక్తం అయ్యేది కాదు, ఆలోచన వచ్చినంత తర్వాత సృష్టి వ్యక్తం అవడం మొదలుపెట్టింది అంటాడు. సృష్టిని ఎవరు సృష్టించాల, ఎవరైనా సృష్టించాడు అంటే ఒక సృష్టికర్త వస్తాడు, ఎక్కడున్నాడని వస్తాడు, ఎలా ఉన్నాడని వస్తాడు. భగవద్గీతలో సృష్టికర్త గురించి చెప్పలే, ఓన్లీ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. ఏంటి సృష్టి అంటే ప్రకృతి, అంతే కదా. పరమాత్మతత్వం అనేది నిరాకారం, నిశ్చలం, నిరంజనం, అఖండం, దానికి కదలదు మెదలదు, కానీ వండర్ఫుల్ ఎనర్జీ అయితే ఉన్నది. వ్యక్తమైన ప్రతిదీ ప్రకృతి, ఇంకా డిఫరెంట్ ఏం లేదు. ఏంటి ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి మారుతూ ఉంటుంది, మాడిఫికేషన్స్ ఉన్నదే ప్రకృతి. ఎట్లా మారుతుంటుంది అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, ఒక చిన్న మొక్క వేస్తాం, 2 నెలలకు పెరుగుతుంది, కాయలు వస్తాయి, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ అనేవి ప్రకృతి లక్షణం. అందుకని ఆ 3 విషయాలకు అనుగుణంగానే ఈ గుణత్రయ విభాగం కూడా చెప్పటం జరిగింది. ఏంటి ప్రకృతి, పంచభూతాలు ప్రకృతి, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం ప్రకృతి. వాటితో పాటు ఇంకా ఏం ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం కూడా జడ ప్రకృతియే. అంటే వాటికి కూడా ఏమి రియాక్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటి, జీవ చైతన్యం ఉంది వీటితో పాటు. ఆ జీవ చైతన్యంలో ఆ పరమాత్మతత్వ శక్తి వచ్చి కూర్చున్నది అంటారు వాళ్ళు. అంటే ఏంటి, ప్రాణం ఉన్న ప్రతి దాంట్లో ఉన్నది భగవతత్వమే అంటారు. కానీ భగవతత్వం అనేటువంటి విషయం ఎందుకు మర్చిపోయింది, ఈ 3 గుణాల వల్ల ఏంటి, సత్వతమ రజోగుణాలే నావి అనుకుంటూ అసలు ఒరిజినల్గా ఉన్నటువంటి భగవతత్వాన్ని మర్చిపోయి నాది అనేటువంటి భావనతోనే ఆ పరమాత్మతత్వం ఉన్నది అంటారు. అంటే ఏంటి ఇప్పుడు నా శరీరమే ఉంది, నా శరీరం ఎలా ఉంది, పంచభూతాలతో తయారైనటువంటి పంచభూత లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర మనసు ఉంది, బుద్ధి ఉంది, చివరికి శరీరం ద్వారా వ్యక్తం అవడానికి అహంకారం ఉంది, నేను మాట్లాడుతున్నాను అంటే నా దగ్గర జీవ చైతన్యం ఉన్నది, చైతన్యం అంటే ప్రాణశక్తి ఉంది, మానసిక శక్తి ఉంది, శరీరం ఉంది. ఇవన్నీ కూడా ఏంటి, ప్రకృతే. మరి ప్రకృతి కానిది ఏంది, నా జీవ చైతన్యం నాది జీవ చైతన్యం నేను కాదు,
నేను భగవతత్వం అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను అంటే అది నిరాకారమైనటువంటి భగవతత్వం. కానీ నేను ఆ గ్రహించే స్థితిలో ఉన్నానా? లేను. ఎందుకు లేను? నన్ను ఈ 3 గుణాలు పట్టుకోనని. 3 గుణాలంటే ప్రకృతే. అందుకని మొత్తం వేదాలు చెప్పింది ఈ మూడిటి గురించే చెప్పింది. ఏంటి 3? సత్వం, రజోగుణం, తమోగుణం. తమో అంటే ఏంటి? బేస్ లాగా శరీరంలాగా వచ్చి పడ్డాం, ఇది తమో. రజోగుణం అంటే ఏంటి? మన ప్రాణము, మన మనసు. ఎప్పుడు ఇవి కదులుతూనే ఉంటాయి. ఎప్పుడు మనసులో ఆలోచన ఒక నిమిషం అని కూర్చొనిదు, ఈ ప్రాణం అనేది టకా 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 కదులుతూనే ఉంటుంది. సత్వగుణం ఏంటి? ఎప్పుడు అది రెస్ట్ తీసుకుందాము, ఏదైనా జ్ఞానం నేర్చుకుందాము, లేదా శాంతిగా ఉందాము, సుఖంగా ఉందాము అని కోరుకుంటూ ఉంటుంది. ఈ 3 భగవతత్వానికి ఆటంకమే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సడన్గా నువ్వు సత్వగుణానికి వెళ్ళలేవు, సడన్గా నువ్వు భగవతత్వానికి వెళ్ళలేవు. నువ్వేం చేయాలి? ఈ 3 గుణాలని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఈ 3 గుణాలు ఎట్లా బ్యాలెన్స్ అవుతాయి? వాటికి ఇంకా మళ్ళీ ఇంకొక 3 పేర్లు పెట్టాడు. ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణ. స్థూలం అంటే ఏంటి? నా శరీరం స్థూలం. సూక్ష్మం అంటే ఏంటి? నా ప్రాణము, నా మనసు. కారణం ఏంటి? అజ్ఞానం. ఎందుకు వచ్చిందో నా శరీరం, ఆ శరీరమే కాదు, ఎవరి శరీరం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కాకపోతే వచ్చినది కారణం అయితే ఏంటి? భగవతత్వ శక్తి అయితే ఉంది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఇది నాది, ఈ 3 శరీరాలు. ఇప్పుడు ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఈ 3 గుణాలకి లక్షణాలు ఏమున్నాయి అంటే, లక్షణం అంటే ఏంది? ఇప్పుడు సత్వగుణం, తమోగుణం, రజోగుణం. కాలం వచ్చి రజోగుణం, కదులుతూ ఉంటుంది. సత్వగుణం వచ్చి స్పేస్, ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. తమోగుణం వచ్చి వస్తువు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా టైము, స్పేసు, ఆబ్జెక్టు చెప్పాడు. దేనికి? నిన్న మాట్లాడుకున్నాం కదా, జగత్ అంటే టైము, స్పేసు, ఆబ్జెక్టు. జీవుడు అంటే ఏంటి? నామరూప క్రియలు. నాకు నామం ఉంది, నాకు పేరుంది, నాకు ఒక ఆలోచన ఉంది, దానికి తగ్గట్టు రూపం ఉంది, దాంతో నేను క్రియ చేసుకోపోతున్నాను. ఎందుకు క్రియ? ప్రియం కోసం, ఆనందం కోసం. అల్టిమేట్గా సృష్టి వ్యక్తమైంది ఏంది? భగవతత్వం వ్యక్తమైంది బ్రహ్మానందం కోసమే. మన సృష్టి వ్యక్తమైంది ఆనందం కోసమే. కానీ మనం ఆనందంగా ఉన్నామా? ఎందుకు ఆనందంగా ఉండడం లేదు అనేటువంటి విషయాన్ని ఈ 3 గుణాలు చెప్తూ భగవద్గీత చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? 3 గురించి, సత్వ, తమో, రజో గుణాలు. మళ్ళీ ఈ 3కి ఏం చెప్పారు? సృష్టి, స్థితి, లయ అన్నాడు. అంటే ఏంటి? సృష్టి చేయడం జరగడం ఒకటి తమో గుణం, తర్వాత స్థితి మెయింటైన్ చేయటం, తర్వాత రజోగుణం, తర్వాత లయ మళ్ళీ దాన్ని కలిపేసుకోవటం, మళ్ళీ ఈశ్వరుడు. మళ్ళీ వీళ్ళకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పేర్లు పెట్టారు. నిజం చెప్పాలంటేనబ్బా అన్ని పేర్లే పేర్లే పేర్లే. ఇప్పుడు ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వం అనేది జ్ఞానం, అంతే కదా. ప్రకృతి వచ్చేటప్పటికి మళ్ళీ మాయాశక్తి అమ్మవారు అన్నారు. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క ఆలోచన బీజంలాగా, విత్తనంలాగా, థాట్లాగా పడితే ప్రకృతిలో ఆ మాయను పట్టుకుంటే సృష్టి వ్యక్తమైంది అన్నారు. ఇప్పుడు మన సృష్టి కూడా అంతే కదా. మనం వచ్చాము, ఎలా వచ్చాము? పరమాత్మతత్వము ప్లస్ మాయాశక్తి, ఈ 2 ఉండి లోపల మనకి పోషణ జరిగితే మనం బయటికి రావడం జరిగింది. అందుకనే తర్వాత ఇంకోటి ఏంటి? మళ్ళీ రాముడు, సీత అంటారు. సీత వచ్చి ఎక్కడ పుట్టింది? నేలలో పుట్టింది, మాయాశక్తి, ప్రకృతి. తర్వాత రాముడు వచ్చి మళ్ళీ జ్ఞానం, మళ్ళీ ఈశ్వరుడు జ్ఞానం, మళ్ళీ పార్వతీదేవి అమ్మవారు మాయాశక్తి, మళ్ళీ కృష్ణుడు జ్ఞానం, ఎఫర్ట్లెస్ హ్యాపీనెస్, మళ్ళీ రాధని మళ్ళీ భార్య కాదు, రాధాతత్వం వచ్చి మళ్ళీ మాయాశక్తి. అంటే ఏంటి? మొత్తం సృష్టి మొత్తంలో ఆ మహానుభావులు, ఆ ఋషులు, వాళ్ళు మేధాశక్తితోటి వాళ్ళు అర్థం చేసుకొని ఈ ప్రకృతికి ఉన్నటువంటి 3 గుణాలే. మళ్ళీ ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నేను చెప్తున్నటువన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ మన జ్ఞానంలోనే. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ మన మనసే. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? పంచభూతాలతో తయారైనటువంటి శరీరం, మన దగ్గర షట్చక్రాలు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు. మళ్ళీ షట్చక్రాలు ఎక్కడున్నాయి? మనసులోనే. మళ్ళీ కుండలిని ఎక్కడుంది? మనసులోని. కుండలిని శక్తి ఏమన్నా వెనక నుంచి కూర్చొని పాములా గుస్సుని ఏమన్నా పైకి లేస్తుందా? వీళ్ళు కుండలిని శక్తి వచ్చింది, కుండలిని శక్తి వచ్చిన్నారు. కుండలిని శక్తి లేదు, ఏం లేదు, జస్ట్ ఆలోచనే. నేనే భగవతత్వం అనుకున్నప్పుడు, నువ్వు ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు నీ మనస్సు, నీ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నీకు భయం లేదు, కోరిక లేదు. ఆ భయం లేని, కోరికలో లేకుండా ఉండేది విషయమే ఆధ్యాత్మిక సాధన. అంటే మరి నేనేం తినకూడదా అండి, నేను ఉండకూడదా అంటే హ్యాపీగా ఉండు, కానీ మానసికంగా వాటిని పెద్ద విలువ వాటిని డీవాల్యూ చేసాయి. డీవాల్యూ చేసి శరీరంగా ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, వచ్చింది ఉంటుంది, 100% వెళ్ళిపోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఋషులు 20,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు బతినా తర్వాత వెళ్ళిపోయినారు. ఉన్నారు ఎవరన్నా భూమి మీద? శంకరాచార్య గారు ఉన్నారా? వ్యాసుడు ఉన్నాడా? ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడా? రాముడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. అంటే అర్థం ఏంటి? ప్రకృతి అనేది మాడిఫికేషన్స్ ఉన్నది 100% ప్రకృతి. మాడిఫికేషన్స్ లేకుండా ఉన్నది పరమాత్మతత్వం. ఈ పరమాత్మతత్వం, ఈ మాడిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రకృతి 2 కలిపి సృష్టి వ్యక్తం చేసుకుంటూ పోయినాయి. ఇప్పుడు మనకేం చెప్పాడు? ఇప్పుడు మనమేంటి?
మనం సత్యం కనుక్కోవాలి అంటే ఏంటి, మన మనసులో ఉన్నటువంటి ఈ 3 గుణాలు, సత్వతమో రజోగుణాలు, తర్వాత బ్రహ్మ సృష్టి స్థితి లయ, తర్వాత ఓంకారం అంటే శబ్దం, నిశ్శబ్దమైన దాంట్లో నుంచి శబ్దం వ్యక్తమైంది. శబ్దం మాయాశక్తి, నిశ్శబ్దం పరమాత్మ తత్వశక్తి, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చినటువంటి శబ్దంలో మళ్ళీ లక్షణాలు ఏంటి, మళ్ళీ 3 ఆ ఓ అమ్ అంటే ఏంటి, సృష్టి స్థితి లయ. అల్టిమేట్ ఏంటి, సృష్టి స్థితి లయ, తర్వాత కర్మ భక్తి మళ్ళీ జ్ఞానం. అందుకని అన్నీ 3 కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అన్నాడు. ఇవన్నీ కలుపుకొని ఎందుకు, ఇవన్నీ ఎక్కడున్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి. ఈ మనస్సు అంటే మనసుకి మళ్ళీ మన జ్ఞానశక్తికి తేడా అయింది. మనం లిమిటెడ్ ఏరియాలో కనుక ఉంటే మనసు, నేను లిమిటెడ్ కాదు, నేనే భగవతత్వం అని కనుక అనుకుంటే నేనే కాన్షియస్నెస్ అంటే చైతన్య శక్తి, జ్ఞానశక్తి. ఇప్పుడు మనకిప్పుడు భగవద్గీత మనకి చెప్తున్నది ఏంటి, మన జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకొని ఈ గుణాల నుంచి, ఈ చక్రాల నుంచి, వీటన్నిటి నుంచి దాటిపోయి నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఉండడం. మనం అలా లేము. ఇప్పుడు ఎట్లా ఉండవు, ఎప్పుడు చూసినా మనం సంకల్పాలు వికల్పాలే. అక్కడికి పోదాం అది ఇద్దాం, ఇక్కడికి పోదాం ఇది ఇద్దాం, అక్కడికి పోతే వాళ్ళు ఏదో ఇచ్చారు, ఇక్కడికి పోతే నేనేదో తెచ్చుకున్నాను, వాళ్ళు వస్తే రేపు నేను ఇది ఇవ్వాలి, ఎంతసేపటికి ఎంత బార్గైనింగ్ అయిపోయి. ఇప్పుడు ఏంటి, అసలు నిర్వికల్ప స్థితి అంటే నాకు ఏ సంకల్పం లేదు, జస్ట్ నేను నిర్వికల్పంగా ఉన్నాను. ఆ నిర్వికల్ప స్థితిలో నా దగ్గరికి ఏదన్నా వచ్చింది మన ద్వారా అయిపోతూ ఉంటుంది. ఆ స్థితి రావాలి అంటే ఈ షట్చక్రాలు ఉన్నాయి కదా, మూలాధార చక్రం, స్వాధిష్టాన, మణిపూరక, తర్వాత అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఆ సహస్రారానికి మనకి పైనుంచి థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ వచ్చిన థాట్స్ని మన పరమాత్మ తత్వ థాట్ లాగా జరగాలి అంటే మూలాధారం అనేది బేసు. ఈ బేస్ ఏంటి, భూమితత్వం. ఈ భూమితత్వాన్ని మనం, భూమికి ఉన్న మంచి లక్షణం ఏంది, పేషెన్స్ డెవలప్ చేసుకొని, అందుకని మంత్రశక్తి చెప్పాడు. ఒక మంత్రం తీసుకొని ఏదో పూజ పునస్కారం చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఉదారతని డెవలప్ చేసుకుంటే, 2 నీటి తత్వం, నీళ్లు కదులుతూ ఉంటాయి. ఒకే చోట కనుక పోసి పెట్టామంటే వాసన వస్తాయి. అలా కాకుండా నీళ్ళని ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. అందుకనే మన వాళ్ళు పుష్కరాలు అవన్నీ పెట్టి తీర్థయాత్రలు చేసి ఇప్పటిలాగా ఇప్పుడు ఈ స్టార్ హోటల్స్ ఫెసిలిటీస్ లేవు కదా, ఎంతో కష్టపడేవాళ్ళు, అయ్యో ఇంత కష్టపడుతున్నారా అని మనసు ఎక్స్పాండ్ చేసుకునేవాళ్ళు. అలా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని డిసిప్లిన్ చేసుకున్న తర్వాత 3వది మణిపూరక చక్రం వచ్చిన తర్వాత అగ్ని, అహంకారం, కోరికే మన సృష్టికి కారణం. కొద్ది గొప్ప మనం డిసిప్లిన్ చేసుకున్న తర్వాత ఇదంతా నాదేం లేదు, నాలో ఉన్న పరమాత్మతత్వమే జరుగుతుంది అనేటువంటి భావం వచ్చిన తర్వాత నెక్స్ట్ అనాహత చక్రం వస్తాం. భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, నా దగ్గరే ఉన్నాడు, నేను ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. అప్పటికి ఇంకా మన అహంకారం, మమకారం కొంత వదులుతుంది మనం హృదయతత్వానికి వచ్చేటప్పటికి. అప్పుడు విశుద్ధి చక్రం అంటే శబ్దం, మన నోట్లో నుంచి వచ్చే మాట కానీ మన ఆలోచన కానీ మంచిగా ఉంటాయి. ఆ తర్వాత ఆజ్ఞాచక్రానికి వస్తాం. ఆజ్ఞాచక్రం అంటే మన మనసు. ఉంటే మన మనసు పాస్ట్ ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ ఉంటుంది. పాస్ట్కి వెళ్ళినా దుఃఖమే అనిపిస్తుంది, ఫ్యూచర్కి వెళ్ళినా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. అందుకని అవేమీ లేకుండా ఎవరైతే భగవతత్వంలో ఉంటారో, నిశ్చలంగా ఉంటారో, ఫోకస్ పెడతారో, ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే ఉంటారు. ఆ పని ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో, మనసు ఎప్పుడైతే నిశ్చలం వస్తుందో, సహస్రారం నుంచి బోలెడు ఆలోచనలు ఉన్నా మనం ఏ పని మన ద్వారా జరగాలో అదే ఆలోచన వస్తుంది, అది కండక్ట్ చేసుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు నీకు ఆధ్యాత్మిక సాధన చెప్పింది ఏంటి, డిసెండింగ్ అంటే ఎక్కడో ఉన్నటువంటి భగవతత్వం వచ్చి కిందకు వచ్చి స్థితిలో మన శరీరం దగ్గర పడింది. ఈ శరీరం ఎలా ఉంది మనకి, ఈ శరీరం అంటే శరీరం, ప్రాణం, మనస్సు. ఈ మనసు ఎలా ఉంది, 3 గుణాలతో ఉంది, సత్వతమో రజోగుణాలతో ఉంది. మనం చిన్నగా తమోగుణం అంటే బద్ధకము, సోమరితనము, మూర్ఘత్వము, ముందు చూపు లేకపోవడము, చేసిన తప్పే మళ్ళీ చేయడం, ఇవి తమోగుణ లక్షణాలు. చిన్నగా తమోగుణంలో నుంచి మనసు కొంచెం కుదురుకు తెచ్చుకొని ఏ మంత్రమో తంత్రమో పాటిస్తూ కొంచెం చిన్నగా వస్తే చిన్నగా రజోగుణంలోకి వచ్చేస్తాం. రజోగుణంలో మళ్ళీ మనసు పరిగెడుతూ ఉంటుంది. దీనికి ఎప్పుడు తమోగుణంలో అజ్ఞానం, వచ్చే ఫలం. రజోగుణంలో ఏంటి, దుఃఖం. అంతే కదా, నేను అది చేయాలంటే ఏది చేసినా నీకు భౌతికంగా వచ్చే అల్టిమేట్లో ఇంతో అంతో కొరత ఉంటుంది. దాని గురించి నీకు దుఃఖం ఉంటుంది. ఏమైనా ఆధ్యాత్మికంగా ఆశ్రమాలకు వెళ్ళినా నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పినట్టు మనం చేయం, అక్కడ మళ్ళీ ఘర్షణ. ఆ ఘర్షణలో ఫలం రాలేదని మళ్ళీ దుఃఖం. అది మన రజోగుణ లక్షణం. అది కూడా అయిపోయిన తర్వాత కాదు, ఇచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను, నాదేమీ లేదు, నేను ఏమి చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, వస్తే చేయడం జరుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత సత్వగుణానికి వస్తావు. అక్కడ జ్ఞానము, సుఖము. కానీ మళ్ళీ అక్కడే అంటి పెట్టుకొని భలే ఉంది కదా అంటే మళ్ళీ ఏం ముందు లేదు. అందుకని ఈ ముందు చూపు దాటుకుంటూ జ్ఞానస్థితి కూడా దాటిన తర్వాత, జ్ఞానం కూడా అంతమైన తర్వాత
భగవతత్వ స్థితికి వస్తావు. అది ఆధ్యాత్మిక సాధన. వీటిలో మనం చేయాల్సింది ఎవరు చెప్పినా ఎక్కడికి పోయినా ఈ 3 గుణాలకి రకరకాల పేర్లు పెట్టారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. మళ్ళీ ఏంటి, మళ్ళీ జఠరాగ్ని, ఆ తర్వాత కామాగ్ని, ఆ తర్వాత మూడోది ఏంటి జ్ఞానాగ్ని అన్నాడు. మన జఠరాగ్ని, కామాగ్ని దగ్ధం, కామం అంటే కోరిక పోయిన తర్వాత అప్పుడు మనం జ్ఞానాగ్నిలోకి వస్తాం. అప్పుడు మనం అది ఫైర్ లాగా మన నాలెడ్జ్, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఇంతే కదా, నాదే కదా, అన్నిటికీ మూలం నేనే కదా అనేటువంటి భావం వచ్చిన తర్వాత మనం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 గుణాలు ఏంటి, అసలు ఏంది వీటి లక్షణాలు, అవన్నీ కూడా చెప్పటం జరిగింది. రేపు మొదలు పెడదాం. ఏం చెప్పినా ఒకటే చెప్తాడు పాపం భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ నుంచి. నువ్వు ఈ జ్ఞానం గనక తెలుసుకున్నావు అంటే నీకు నాకు విసరంత కూడా తేడా లేదని కర్మయోగంలో కర్మయోగికి చెప్పాడు, యోగికి చెప్పాడు, తర్వాత ధ్యానయోగికి చెప్పాడు, తర్వాత జ్ఞానయోగికి చెప్పాడు. అంటే అర్థం ఏంటి, నిన్ను నువ్వు కోల్పోవటమే ఆధ్యాత్మిక సాధన. మళ్ళీ ఏదో కొత్తగా అన్నీ తెచ్చుకునేది కాదు. ఈ తయారు చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి వదిలించేసుకుంటూ చివరికి సత్వగుణం, ఆ సుఖాన్ని, శాంతి కూడా సంబంధం లేదు, ఉన్నదంతా అదే అనేటువంటి ప్రశాంత స్థితికి వచ్చి నిర్వికల్పంగా ఎలా ఉండాలి అని భగవద్గీత చెప్పింది. రేపు మొదలు పెట్టేస్తాను గుణత్రయ విభాగం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదే చెప్తున్నాడు. నువ్వు తెలుసుకుంటే ఇంతకంటే ఇంకేం లేదు, నీకు నాకు పిసరంత కూడా తేడా లేదయ్యా అని నరుడికి, జీవుడికి పరమాత్మతత్వం, భగవతత్వం బోధించడం జరిగింది. రేపు అర్థం చేసుకుందాం. రేపు విని. నమస్తే.